సరే, గూగుల్ వర్క్స్పేస్లో ఏఐ కోసం మంచి ప్రాంప్ట్లు ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. చాలాసార్లు మనమిచ్చే ఏఐ ప్రాంప్ట్స్లకు సరైన రిజల్ట్స్ రావు. దీని వెనుక ఒక కారణముంది. మంచి రిజల్ట్స్ ఇచ్చే ప్రాంప్ట్లలో సగటున 21 పదాలుంటాయి, కాని మనం వాడేవి 9 పదాలే. అందుకే ప్రాంప్ట్లను ఇంకా పవర్ఫుల్గా మార్చే ఒక ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా సింపుల్. 4 విషయాలు గుర్తుంచుకోవాలి: పాత్ర, పని, సందర్భం, ఇంకా ఫార్మాట్. మొదటిది పాత్ర, అంటే ఏఐ ఎవరిలా మాట్లాడాలో చెప్పాలి. అప్పుడు టోన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. రెండోది పని. ఇదే అన్నింటికన్నా ముఖ్యం. ఏఐ ఏం చేయాలో క్లియర్గా ఒక కమాండ్ ఇవ్వాలన్నమాట. మూడోది సందర్భం, అంటే ఏఐకి కావలసిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేయాలి. ఇక చివరిది ఫార్మాట్. అవుట్పుట్ ఎలా ఉండాలో ఏఐకి చెప్పాలి, ఉదాహరణకి టేబుల్ ఫార్మాట్లో. సరే, ఈ ఫ్రేమ్వర్క్తో ఒక నార్మల్ ప్రాంప్ట్ను ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ చూద్దాం. చాలామంది ఇలా సింపుల్గా అడిగేస్తుంటారు, కానీ ఇందులో ఏఐకి సరైన డీటెయిల్స్ ఉండవు. ఇప్పుడు చూడండి తేడా. ఎడమవైపు సింపుల్ ప్రాంప్ట్, కుడివైపు మన పీటీసీఎఫ్ ఫ్రేమ్వర్క్తో ఇచ్చిన ప్రాంప్ట్. చూసారా ఎంత డీటెయిల్డ్గా పక్కా ప్లానింగ్తో ఎజెండా ఇచ్చిందో? ఇది వెంటనే వాడుకోవచ్చు. ఈ ఫ్రేమ్వర్క్తో పాటు ఎప్పుడూ మంచి ప్రాంప్ట్స్ రాయడానికి ఈ 5 టిప్స్ కూడా గుర్తుంచుకోండి. మామూలుగా మాట్లాడినట్టు రాయండి, చాలా స్పెసిఫిక్గా ఉండండి, చిన్నగా సూటిగా అడగండి, ఇంకా సొంత డాక్యుమెంట్స్ కూడా వాడండి. సో ఇదంతా చూశాక అసలు విషయమేంటంటే, కంట్రోల్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. ఏఐ అనేది ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ మాత్రమే, కానీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలో చెప్పేది మనమే. ప్రాంప్టింగ్ అనేది ఒక స్కిల్, ఎవరైనా నేర్చుకోవచ్చు. మరి మీ మొదటి పవర్ ప్రాంప్ట్తో ఏం క్రియేట్ చేయబోతున్నారు?